కూర్చోవద్దా బాబు, గద్దెల మీద ఎవరు కూర్చోదా? ఇది లైనప్ వర్తన్గా దున్నపోతు వెటర్నరీ కాలేజ్, వెటర్నరీ నువ్వురా నువ్వు సాజిద్. అలాగే వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా పూలమాల సమర్పించుకొని పూలు కూడా సమర్పించుకోవాల్సిందిగా వారి ఆత్మశాంతి కొరకు గట్టిగా చెప్పండి నాన్న, గట్టిగా మధ్యాహ్నం. ఈరోజు శశిధర్ సార్ది మెమోరియల్ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. దీనికి సంబంధించి ఆర్గనైజర్స్ ఖాజా కావచ్చు, తన మిత్ర బృందం కావచ్చు, సార్ తోటి అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చేసి సార్ని అంటే మన మధ్యలోనే ఉన్నారు, తను ఎక్కడున్నా మన మధ్యలోనే ఉన్నారు అనే రకంగా తనను గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ రోజు అంటే ఎక్కువ మంది ఏంటి సరే అయిపోయిందా 11 రోజుల కార్యక్రమాల తర్వాత వాళ్ళని మర్చిపోవడము అట్లా ఇట్లా, కానీ ఫ్యామిలీ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ బయట వాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారు అని అంటే అది ఆయన గొప్పతనం. ఎందుకంటే మన ఎంతోమంది పుడుతూ ఉంటారు వెళ్తుంటారు, కానీ వారిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తనను మిస్ అవ్వడం చాలా అంటే ఆయన లేని లోటునైతే మేము ఎవరి ద్వారా అయితే ఫుల్ఫిల్ చేసుకోలేము. ఎందుకంటే సార్ తోటి నాకున్న పర్సనల్ అనుభవం కూడా, నేను యాజ్ ఎస్ఐగా ఇక్కడ ఉన్నప్పుడు సార్ నాకు ఒక పెద్ద అన్నయ్య లెక్కనే వాస్తవంగా. అంటే నేను స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్టే. ఏదున్నా కానీ గ్రౌండ్లో ఎప్పుడు పరిగెత్తించడము, లేదా ఇంకా ఎంకరేజ్ చేయడము, మోటివేట్ చేయడము. తను హ్యాండ్బాల్ ప్లేయర్ అని తెలుసు, బట్ వాలీబాల్ ప్లేయర్ అని కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది మన వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత. కానీ సార్ మాత్రం వెరీ ఫిట్, అంటే ఎంత యాక్టివ్గా ఉంటుండేనో పక్కన వాళ్ళని కూడా అంతే యాక్టివ్గా ఉండేటట్టు మోటివేట్ చేసేవాడు. అక్కడ ఉండే కానిస్టేబుల్స్ని కావచ్చు, ఇతర ఎస్ఐలను కావచ్చు, ఎవరైనా సరే గ్రౌండ్లో ఉన్నంతసేపు వాళ్ళ లోపల బూస్టప్ ఎనర్జీ ఇట్లా నింపేవాడు. అటువంటి సార్ను కోల్పోయినాం అనేది మేము కూడా నమ్మలేకపోయినాము. సార్ తోటి నాకున్న అనుభవంతో చెప్తున్నా ఏంటంటే, అంటే ఎవరైనా సరే మనం ఉన్నన్ని రోజులు మనమే కాదు, పోయిన తర్వాత కూడా మనల్ని గుర్తుపెట్టుకునేటట్టే మనము మెలగాలి, సమాజంలో ఆ రకంగా ఉండాలి అనే రకంగా సార్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్లస్ అట్లనే ఈ క్రీడలు కూడా మంచిగా ఫ్రెండ్లీ నేచర్లో, ఎటువంటి అంటే వేరే వాతావరణము దీంట్లో ఫ్రెండ్లీనెస్గానే ఉండాలి. క్రీడలలో పార్టీలు రెండు ఫైట్ చేసినా కూడా ఒకటే గెలుస్తుంది. కాబట్టి దాంట్లో ఎటువంటి వేరే వాటికి వెళ్ళకుండా మంచిగా మోటివేషన్ తోటి, సరే ఓడిపోయిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం గెలవడానికి ప్రయత్నించండి. ప్లస్ గెలిచిన వాళ్ళు ఎప్పుడు ఆ స్థానాన్ని నిల్చోబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, ప్లస్ మీడియా మిత్రులకి, ఇక్కడ ఇంతమంది వచ్చిన క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. చెప్పండి చిన్న ఫోటో ఫోటో దిగండి అందరు మేడం. గట్టిగా చెప్పండి కూడా చిన్న చాలు ప్లీజ్. మన అసోసియేషన్ అందరు మన వాళ్ళు, మీరు వేదిక పైన ఉన్న పెద్దలందరూ ప్లస్ మన వాళ్ళు ఇట్లా చెప్పండి చిన్న, చెప్పండి పెట్టండి. ఒక 5 నిమిషాలే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ డాక్టర్ సురేష్ సార్ గారు థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పండి. మీకు ఇందాక ఏం చెప్పారు వెంకరెడ్డి సార్ కూడా చిరు సన్మానం ప్లీజ్ కాదు సార్. థ్యాంక్ యూ సార్. చిన్న జోసే తాలియా, జోసే క్లాపింగ్. లైనప్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ 2 టీములు అడిషన్ 2 టీములు లైనప్ చెప్పించు. లైనప్ अरे बन्नी
కోర్టు నెంబర్ 2 అఫీషియల్ దేవయ్య గారు సతీష్ రెడ్డి.